ఈ హైపర్ సిరీస్లో ఒక బోనస్ ఎపిసోడ్ ఉంది. అదే హైపర్ అమ్మోనీమియా, అంటే అమ్మోనియా బాడీలో పెరగడం అన్నమాట. అంటే మీ బాడీలో అమ్మోనియా పెరిగిందా? అమ్మోనియా అనేది నార్మల్గా బాడీలో ఉంటుంది. ఒకవేళ ఎక్కువ అమ్మోనియా అనేది మన బాడీలో ఫామ్ అయితే మాత్రము దాన్ని లివర్ విసర్జించేస్తుంది అనమాట. మన బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది, మన మోషన్స్లో వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ అమ్మోనియా అనేది కొన్ని కారణాల వల్ల పెరిగింది అని అంటే మాత్రం మనకి బాడీలో హైపర్ అమ్మోనియా అనే కండిషన్ వస్తుంది. అమ్మోనియా అనేది మన బాడీలో ఒక లెవెల్ మెయింటైన్ అవుతుంది అనమాట. లెస్ దాన్ 35 మైక్రోమోల్ పర్ లీటర్, దాన్ని రీజనబుల్ అనమాట. ఎప్పుడైతే అమ్మోనియా ఒక 5 times లేకపోతే 10 times కానీ దాని లెవెల్ పెరిగింది అని అంటే మాత్రము మన బాడీలో సిమ్టమ్స్ అనేది వస్తుంది. మామూలుగా వన్స్ ఆర్ ట్వైస్ అంటే 2 times 3 times కంటే కూడా 5 times 10 times అయితే మాత్రము మన బాడీలో సిమ్టమ్స్ అనేది వస్తుంది. మెయిన్గా ఈ అమ్మోనియా డిజార్డర్స్ అనేది ఎవరికి వస్తుంది అని అంటే మాత్రము పుట్టిన పిల్లల దగ్గర నుంచి, తర్వాత కొంచెం ఏజ్ పెరిగింది, ఒక చైల్డ్హుడ్ ఏజ్ లేకపోతే అడల్ట్స్ అనమాట, వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది. చిన్న పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చిందని మనం ఎలా కనుక్కోగలము అని అంటే, వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేరు, వాళ్ళకి ఊపిరి అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, వాళ్ళకి బాగా ఇరిటబుల్గా ఉంటారు అనమాట, మజ్జుగా ఉంటారు, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, వామిటింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అమ్మోనియా కండిషన్ అనేది పెరుగుతుంది అనేది మనం గ్రహించాలన్నమాట. పుట్టిన వెంటనే రాదు, చిన్నపిల్లలకి ఒక 2 days 3 days తర్వాత ఈ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ కండిషన్ చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తర్వాత కొంచెం లేటర్ లైఫ్ అనమాట, అంటే చైల్డ్హుడ్ కానీ అడాలసెంట్ ఏజ్, కొంచెం ఒక యంగ్ ఏజ్లో వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది అనమాట. వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అని అంటే మాత్రము వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు నడక సరిగ్గా ఉండదు, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారనమాట. తర్వాత ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అంటారనమాట. నార్మల్గా ఒక 5th class అబ్బాయి ఎంత ఆలోచిస్తున్నాడో ఈ హైపర్ అమ్మోనియా పేషెంట్ అంతా గ్రహించలేకపోవచ్చు అనమాట. దీన్ని ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ అంటారు. కొన్ని బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, కొంచెం ఎక్కువ చికాకుగా ఉండడము ఇలాంటివి జరుగుతుంది అనమాట. ఏదైతే మన బాడీలో ఎక్సెస్ అమ్మోనియా అంటే ఎక్కువ అమ్మోనియా ఫామ్ అవుతుంది అని అన్నప్పుడు మన లివర్ ఏం చేస్తుందంటే దాన్ని యూరియాగా మార్చి మనకి విసర్జించే పదార్థంగా మనకి బయట తీసేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ యూరియా ఫార్మింగ్లో డిస్టర్బెన్సెస్ జరుగుతాయో అప్పుడు ఈ డిజార్డర్స్ అనేది వస్తుంది అనమాట. ఈ హైపర్ అమ్మోనియా అనేది పెరుగుతుంది అనమాట. అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో ఈ హైపర్ అమ్మోనియా కండిషన్ ఎవరికి వస్తుంది అని అంటే కొన్ని డ్రగ్స్ అనమాట, ఫిట్స్కి సంబంధించిన కొన్ని డ్రగ్స్ ఉంటాయి, లైక్ వాల్ప్రోయేట్ అనమాట, వాల్ప్రోయిక్ యాసిడ్ అంటారు. ఈ వాల్ప్రోయిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తే కూడా ఈ హైపర్ అమ్మోనియా కండిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత వైరల్ హెపటైటిస్, అంటే లివర్ అనేది మెయిన్గా మనకి అమ్మోనియాని యూరియాగా మార్చడం చేస్తుంది కాబట్టి లివర్ ఫెయిల్యూర్ ఏదైతే అవుతుందో కూడా వాళ్ళకి అమ్మోనియా అనేది పెరుగుతుంది. ఏదన్నా మెడికేషన్స్ లివర్ని డ్యామేజ్ చేసిందనంటే అప్పుడు కూడా అమ్మోనియా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే రీనల్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇవి యూరియా ప్రొడ్యూస్ చేస్తే, అంటే ఎక్కువ ఈ అమ్మోనియా ప్రొడ్యూస్ చేస్తే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వీటి వల్ల కూడా మనకి అమ్మోనియా అనేది పెరుగుతుంది అనమాట. ఈ ప్రాబ్లమ్ని మనము మెయిన్గా ల్యాబ్ టెస్టుల ద్వారానే మనం మెయిన్గా తెలుసుకోగలము. చిన్నపిల్లలకు వచ్చినప్పుడు కొన్ని స్పెసిఫిక్ ల్యాబ్ టెస్ట్స్ ఉంటాయి, అవి మాత్రము ఖచ్చితంగా మనము చేసుకోవాలి. ఎందుకు అనంటే అమ్మోనియా ఎక్కువ పెరగకుండా ఉండడానికి కోసము మనకి కొన్ని డైట్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఈ చిన్నపిల్లలకి ఈ డైట్ ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అడల్ట్స్కి వచ్చేసరికి అంటే పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏదైతే మెడికేషన్స్ వల్ల మనకి ఇబ్బందులు ఉన్నా, లివర్కి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వైరల్ హెపటైటిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లివర్ ఫెయిల్యూర్ రావడం వల్ల కానీ, ఈ ఆల్కహాల్ తాగితే ఈ లివర్ ఫెయిల్యూర్, వీటి వల్ల మనకు వచ్చిందని అంటే వీటికి ట్రీట్మెంట్ తీసుకుంది అని అంటే అమ్మోనియా అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో బేసిక్గా మీ లివర్ని మీరు కాపాడుకుంటే అమ్మోనియా అనేది బాడీలో ఎక్కువ ఫామ్ కాకుండా ఉంటుంది. లివర్కి సంబంధించిన డ్రగ్స్ కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ కానీ ఇవి మానేసేయండి. గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.